ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష్కుని సంప్రదింపులు కేవలం ₹1కే. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు అనుకోకుండా ఒక్కసారిగా మీకు ఒక సాంఘిక పరిచయం సంబంధం లభిస్తుంది. ఒక ముఖ్యమైన విషయంగా కూడా పరిణమిస్తుంది. ఒక వృత్తిపరమైన వ్యూహాత్మకమైన సంబంధంలాగా ప్రశాంతమైన వాతావరణం, నిశ్చలమైన మనసుతో ఈ సంబంధ బాంధవ్యాన్ని, మీ యొక్క వృత్తిపరమైన సాంగత్యాన్ని, అవకాశాలను కొనసాగించండి. మేషరాశి రొమాన్స్. ఈరోజు మీరు కాస్త అధైర్యంగా ఇబ్బంది పడుతున్నట్లున్నారు. ఎందుకంటే ఎవరి కోసమైతే మీరు మీ హృదయ ద్వారాలను తెరిచి ఉంచారో వారు మీరు ఆశించిన రీతిలో తిరిగి ప్రతిస్పందించలేదు మీ పట్ల. మీరు తిరస్కారాన్ని అందుకుని ఉండకపోవచ్చు, కానీ ఈ తిరస్కారాన్ని వ్యక్తి పట్ల ఆశ్చర్యపడుతున్నారని, అందుచేత ఈ విధమైన ప్రోత్సాహకరమైన ప్రతిస్పందనను అందుకోలేకపోయారు. కాస్త ఓపికగా ఉండండి. ఈరోజు మీ మనోభావాలను, భావావేశాలను బయటపడనివ్వకండి మిమ్మల్ని బాధించేలాగా. మేషరాశి కెరియర్. ఈరోజు మీరు ఉన్నత అధికారుల వద్ద నుండి ఒక శుభవార్తను ఆశించవచ్చు. మీ కంపెనీ కోసం మీరు పడ్డ శ్రమ, కష్టపడి చేసిన కృషి ఈనాటికి ఫలించి మీకు రావలసిన గుర్తింపును పొందుతారు. అటువంటి గుర్తింపు చిట్ట చివరికి ఒక ప్రశంసా పత్రం కావచ్చు, విదేశాలకు వెళ్లే సూచన కావచ్చు, లేదా జీతంలో పెరుగుదల కావచ్చు, లేకపోతే మీరెన్నాళ్ల నుండో ఎదురు చూస్తున్న డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్ కావచ్చు. మీ మార్గంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే ఈ మంచి శుభ పరిణామాలన్నిటినీ అందుకొని అడుగు ముందుకు వేస్తూ సాగిపోండి. మేషరాశి ఫైనాన్స్. మీరు కనుక తయారీ పరిశ్రమలో ఉన్నట్లయితే లాభసాటి కాంట్రాక్టుల కోసం వెతకటంలో మీకు విస్తృతమైన అవకాశాలు ఉన్నట్లు కనుగొంటారు. అవకాశాలకు ఏమీ కొదవ ఉండదు. ప్రతిసారి మీకున్న అవకాశం కిందటి దానికంటే ప్రోత్సాహకరంగా, అంతకంటే ఏమీ తక్కువ కాకుండా ఉంటుంది. ఈ అనుకూలమైన టైంను ఉపయోగించుకుంటూ మంచి అవకాశాన్ని ఎంచుకోండి. మీకోసం మీ దీర్ఘకాలిక ప్రణాళికను, లక్ష్యాలను లెక్కలోకి తీసుకుంటూ అపార సంపద లాంటి ఈ అవకాశాలను ఎంజాయ్ చేయండి. మేషరాశి హెల్త్. ఈరోజు మీరు తలనొప్పితో బాధపడుతున్నట్టు గ్రహిస్తారు. ఇటువంటివన్నీ కూడా పని ఒత్తిడి లేక వ్యక్తిగత ఒత్తిడుల వల్ల వచ్చినటువంటివి, పనికి సంబంధించినటువంటివి, అంతకంటే ఏమీ లేదు. అలాగే మీరు ఒక కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చొని పనిచేస్తూ ఉంటూ, లేకపోతే టీవీ ముందు కూర్చొని ఉంటే చాలాసేపు మీ కళ్ళకు సరిపడా విశ్రాంతినివ్వండి. కళ్ళపై ఒత్తిడిని రానివ్వకుండా ఈరోజు అన్నింటినీ ఈజీగా తీసుకోండి. అలాగే అతిగా పనిచేయడం వల్ల వచ్చే అనర్థపు లక్షణాలను గుర్తించండి. వృషభ రాశి ఓవర్వ్యూ. మీ స్వాధీనంలో ఉన్న విలువైన ఏ వస్తువునైనా సరే దానిపై ఒక కన్నేసి కాపాడుకుంటూ ఉండండి. మీ స్వాధీనంలో ఉన్న విలువైన వస్తువులను కొన్ని మీరు పోగొట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు భౌతికమైన ఈ వస్తువులను కలిగి ఉండటం కోసం మీరు అతిగా ప్రయాసపడకండి. అయితే కాస్త జాగ్రత్త తీసుకోవడం మాత్రం తప్పనిసరి. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు ఒక చిన్న ఎక్స్కర్షన్ మీద మీరు ఇతర ప్రదేశానికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీ భాగస్వామితో మరోసారి తిరిగి మీరు కలుసుకునేందుకు, సరదాగా నవ్వుకుంటూ కాలక్షేపం చేయడానికి, తిరిగి ఫ్రెష్ అయి ఇంటికి చేరుకోవడానికి సహకరిస్తుంది. మీ సహచరి మిమ్మల్ని ప్రశంసలతో, ఆప్యాయతతో ముంచెత్తుతూ మీరు ఎంతగానో ప్రేమింపబడుతున్నారు అనే భావాన్ని కలిగిస్తారు మీలో. మీ పిల్లలను వాళ్ళ తాత, అమ్మమ్మల దగ్గర వదిలివేసి వచ్చినందుకు మీరేమీ తప్పు చేసినట్లు భావించక్కర్లేదు. వాళ్ళు మంచి టైమే గడుపుతున్నారు అక్కడ. చిన్నారుల కేరింతలతో, చిలిపి చేష్టలతో మీరు హాయిగా ఇక్కడ కాలక్షేపం చేస్తున్నంతసేపు. వృషభ రాశి కెరియర్. కొద్ది కాలంగా మీ ఉద్యోగ విషయంలో మీరు పరిశీలిస్తూ ఉన్న నిర్ణయాలను గురించి మీ స్నేహితుల సలహా తీసుకోవడానికి భయపడకండి. ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని ఒక చక్కని మార్గంలో నిర్దేశకత్వం చేయగలరు. మంచి హృదయంతో మీ శ్రేయస్సును కోరుతూ ఇటువంటి పరిస్థితులను, విధానాలను మదుపు చేయడంతో పాటు మీరు ముందుకు సాగిపోండి. చివరికి అది మీకు మేలు చేస్తుంది. వృషభ రాశి ఫైనాన్స్. మీరు ఆశగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ కానీ లేక వ్యాపార వ్యవహారం కానీ ఫలప్రదం అవ్వాలని, ఈరోజు తప్పకుండా ఈ విషయంలో మీరు కొంత అభివృద్ధిని సాధించినట్టు చూడగలరు. ఈరోజు మీరు తెలివిగా, మంచి నడవడిక, ప్రవర్తన కలిగి ఉండండి. వివేకవంతులుగా, చాకచక్యంతో మెలగండి. మీకు నెగిటివ్ మార్కులేమీ పడకుండా ఒక ముఖ్యమైన వ్యాపార వ్యవహారం ఈరోజు పూర్తి చేయబడిందని కూడా మీరు గమనించగలరు. ఆల్ ది బెస్ట్. వృషభ రాశి హెల్త్. మీ యొక్క భౌతిక మరియు మానసిక బలం మామూలుగా కంటే అత్యధిక స్థాయిలో ఉన్నట్లు మీరు గమనిస్తారు. అందుచేత మీరు కాస్త ఈరోజు బయటపడి ఏదైనా క్రొత్త దాని కోసం ప్రయత్నించండి. ఒక క్రొత్త ఆట లేక క్రొత్త వ్యాయామం లేక క్రొత్త గేమ్ కొద్దిసేపు పాటు మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలలో
ముంచెత్తేసేది ఏదైనా సరే ఒకటి చేయండి. ఒకవేళ రిలాక్స్ అవ్వాలని కానీ లేక మీ కార్యక్రమాలను సరిచేసే ఉద్దేశం ఉంటే యోగాను ప్రయత్నించండి. ఒకసారి మీ స్నేహితులతో క్రికెట్ గేమ్ ఆడండి. ఈ మాదిరి వ్యాయామం సరదాగా కాలక్షేపం చేయడం మీకు ఎనలేని మేలును చేకూరుస్తాయి. మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ చుట్టే ఉండే వాళ్ళ నుండి మిమ్మల్ని రక్షించుకునే ప్రయత్నం చేయండి. మీ జీవితంలోకి నెగటివ్ శక్తిని ప్రసరింప చేయాలని వారు ప్రయత్నిస్తున్నారు. మీరు ఏకీభవించకపోతే మీరు సహజంగానే పాజిటివ్గా ఉండే ఒక వ్యక్తి, కానీ కొన్ని దుష్ట శక్తులు మీ ఆశయాలను మీ మనస్సును ఎప్పుడూ నెగిటివ్గానే ప్రభావితం చేయాలని ఉవ్విళ్ళూరుతున్నాయి. మిథున రాశి రొమాన్స్. మీరిప్పుడే కలిసిన ఒక ముఖ్యమైన వ్యక్తిని గురించి రోజంతా ఆలోచిస్తూ ఉన్నట్లు గ్రహిస్తారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని ఉండండి. ఇది కేవలం ఒక స్వల్పకాలపు మోహం వంటిదని. ఈ భావాలను మీలో అలాగే ఉండనివ్వండి. మీరు వాటిపై ఏ విధమైన చర్యైనా తీసుకునే ముందు ఈరోజు మీ మనోభావాలు చాలా తీవ్రంగా ఉండి మీ మైండ్ అంతా తిరుగాడుతూ ఉంటుంది. మిథున రాశి కెరియర్. ఈరోజు మీ పని మీదే మీ దృష్టిని ఫోకస్ చేసి ఉంచాలి. మిమ్మల్ని మీ దృష్టి నుండి మరల్చడానికి కొంతమంది మీ చుట్టూ కాచుకుని ఉన్నారు కాబట్టి మీ దృష్టిని మరల్చడం అన్నది పనిలో మీ ఉత్పాదకతను తగ్గించి వేసి తప్పులను దొర్లేటట్టుగా కూడా చేయవచ్చు. అందుచేత ఇటువంటివి పట్టించుకోకుండా ఉండటానికి మీరు చేయగలిగిందంతా చేయండి. ఈ రోజే మీ ఏకాగ్రత మరియు మీరు ఫోకస్ చేయబడి ఉండటమే మీ ఆస్తులు. అందుచేత ఇవి పనికి వచ్చేటట్లు చేసుకోండి. మిథున రాశి ఫైనాన్స్. ప్రస్తుత తరుణంలో మీరు కొంత డబ్బును అందుకోవచ్చు. మీరు చేసిన కృషి కష్టం ఏమీ లేకపోయినప్పటికీ ఇది ఒక బహుమతి రూపంలో రావచ్చు, లేకపోతే వారసత్వంగా రావచ్చు, లేకపోతే ఒక అదృష్టకరమైన బహుమతి రూపంలో రావచ్చు. ఏమైనప్పటికీ మీరు ఖచ్చితంగా కొద్దిగానైనా లాభపడ్డ మాట నిజం. అనుకోని విధంగా కేవలం అదృష్టవశాత్తు మీరు ఈ బహుమతిని అందుకోగలిగారు కాబట్టి దాంతో ఏదైనా ఒక ప్రత్యేకమైన పనిని ఎందుకు చేయకూడదు? ఒక మంచి పనికి విరాళం ఇవ్వండి, లేకపోతే మీరు అభిమానించే ప్రేమించే ఒక వ్యక్తికి బహుమతిని ఒకదాన్ని ఇవ్వండి. ఈరోజు మీరు ఆకస్మికంగా ఆశ్చర్యపడ్డట్టే మీరు కూడా మీకు ఇష్టమైన వారిని అదే మాదిరిగా ఆశ్చర్యంలో ముంచెత్తండి. మిథున రాశి హెల్త్. ఈరోజు మీరు కాస్త మందకొడిగా ఉన్నట్లు గమనిస్తుంది. ఈ బద్ధకం అలసత్వమును దూరంగా విసిరేయండి. కాస్త వాకింగ్ చేయడానికి బయటపడండి. కాస్త మంచి గాలి వ్యాయామం మళ్ళీ మిమ్మల్ని ఆరోగ్య విషయంలో పూర్వపు వైభవ స్థితికి తీసుకురాగలవు. మీరు ఎదుర్కొంటున్న బరువు సంబంధిత సమస్యలను ఏమైనా ఉంటే ఇది దాన్ని చక్కదిద్దడానికి కూడా మీకు సహాయం చేస్తుంది. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ స్నేహితుడొకరికి మీ సహాయం కావలసి వస్తుంది. ఈ వ్యక్తి మీ దగ్గర నుండి ఏదో కొంత ఫేవర్ను ఆశిస్తున్నాడు. కనీసం ఒక మంచి సలహా అయినా సరే. అయితే అతనికి సలహా ఇవ్వడంలో మీకు కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది. ఈ స్నేహితుడితో న్యాయంగా ధర్మంగా ఉండండి. కర్కాటక రాశి రొమాన్స్. ఈరోజు మీ సంబంధ బాంధవ్యాలు నిజంగా ఆరోగ్యకరమైనవేనా మరియు దీర్ఘకాలం పాటు గట్టిగా ఉండేవేనా అని మదింపు చేస్తూ ఉంటారు మీరు. ఎందుకంటే ఈ బాంధవ్యంలో మీరు ఒక రహస్యపు అనుమానపు మరియు అపనమ్మకంతో బాధపడుతున్నట్లుంది. కొద్ది కాలంగా ఈ విధమైన వాగ్వివాదాలు చేయకుండా రోజులు గడుపుకుంటూ పోవడం మంచిదే కొంతకాలం పాటు. అయితే చివరికి ఇది మిమ్మల్ని అసంతృప్తులుగానే మిగులుస్తుంది. ఈరోజు మీ సంబంధ బాంధవ్యం మీ హృదయంలో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తోందా వాస్తవంగా అని ఆలోచించి చూడండి. అలాగే మీ దీర్ఘకాలపు వ్యక్తిగత బాంధవ్యాలను మీరు కలలుగనే బాంధవ్యాలపైన కూడా ఆధారపడి మీ నిర్ణయాలు తీసుకోండి. కర్కాటక రాశి కెరియర్. మీ వృత్తిపరమైన పరిధులను పెంచుకోవడానికి ఇది బ్రహ్మాండమైన టైము. మీరు ఎక్కువగా అడుగులు వేస్తూ వడివడిగా నడవాల్సిన పని లేదు. ఎందుకంటే మీలో ఆత్మవిశ్వాసం చాలా హెచ్చు స్థాయిలో ఉంది. మీ యొక్క వృత్తిపరమైన మరియు సాంఘికపరమైన నైపుణ్యాన్ని ఇంకా మెరుగుపరుచుకునే దిశగా మీరు ప్రేరేపించబడుతున్నట్టుగా ఫీల్ అవుతారు మీరు. అలాగే జీవితంలో మీకు అందుబాటులో ఉన్న అవకాశాలన్నిటినీ ఇంకా విస్తృతపరుచుకుంటూ ఉంటారు. మీలో ఉండే బలాన్ని బలహీనతలను గుర్తించండి. బలహీనతలను రూపుమాపి ఇంకా మెరుగుపరుచుకునే అంశాలపై ఆలోచించండి. ఈరోజు మీరు సాధించిన అభివృద్ధి దీర్ఘకాలపు ప్రాతిపదికపై భవిష్యత్తులో మీకెంతో ఉపయోగపడుతుందని మీరు గమనిస్తారు. కర్కాటక రాశి ఫైనాన్స్. మీలో ఉండే చురుకుదనం మిమ్మల్ని మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేలా చేస్తుంది. అలాగే మీకు మరికొన్ని అవకాశాలను కూడా కలుగజేయవచ్చు. విజయ పదం వైపు ఉద్యోగంలో కూడా అభివృద్ధిని సాధించి పెట్టవచ్చు. మీకు ఆశాజనకమైన ఆర్థిక లక్ష్యాలను మీ అంతటా మీరు నిర్దేశించుకోవటం మిమ్మల్ని విజయాన్ని సాధించే వైపు ఉసుకొలుపుతుంది. విజయాన్ని సాధించడానికి కష్టపడి పనిచేయటం అలాగే కొన్ని కఠినమైన చర్యలు అవసరమవుతాయి. మీకు
ప్రోత్సాహకరమైన దృక్పథాన్ని అలవర్చుకోవడం చాలా శక్తివంతమైనదని తెలుసుకోవాల్సిన టైం ఇది. ఎందుకంటే చేతగానితనంతో ఉన్నామన్న భావనలు మిమ్మల్ని మీ ఆర్థిక లక్ష్యాలు సాధ్యమవుతున్న అవకాశాలను చెడగొట్టవచ్చు. కర్కాటక రాశి హెల్త్. ఈరోజు మీ లక్ష్యం వ్యాపారం చేయడమే. చాలా కాలంగా మీరు నిస్సత్తువుగా యాక్టివ్గా లేరు కాబట్టి మీరు శారీరక వ్యాయామం చేయాలనే అవసరం ఉందనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది చేయకపోతే ఊహించలేని రీతిలో మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. మీ రోజువారీ పని అయిన తరువాత జిమ్లకు వెళ్ళండి. వ్యాయామంతో చెమట ఓడ్చండి. మీరు ఆనందిస్తారు చేసిన దానికి. సింహరాశి ఓవర్వ్యూ. మిమ్మల్ని గత కొంతకాలంగా పీడిస్తున్న లోతైన పాతుకుపోయినటువంటి సమస్యలన్నిటినీ చక్కదిద్దటానికి ఈరోజే సరైన రోజు. బయటకు కంటికి మామూలుగా కనిపించే సమస్యలను లేకపోతే వ్యాధులను ట్రీట్ చేసి టైం కాదిది. చివరికి మీరు సమస్య యొక్క మూలాల్లోకి వెళ్ళి అసలు కారణం తెలుసుకొని సమస్య పట్ల విజయం సాధిస్తారు. సింహరాశి రొమాన్స్. మీ సంబంధ బాంధవ్యాలలో కొన్ని అవసరమైన మార్పులు చేయడానికి మీరు సమ్మతించకపోవడంతో మీకు మీ భాగస్వామికి మధ్య విభేదాలు రావచ్చు. ఈరోజు మీలో మీరు ఒకసారి చూసుకోవడానికి మీరు తీసుకున్న కొన్ని చర్యలపై ఒకసారి దృష్టి సారించి పరిశీలించి చూడండి. సంబంధ బాంధవ్యాలలో ఆత్మవిమర్శ, ఆత్మ పరిశీలన అవసరమైనవే. మీ భాగస్వామిని అడగండి. వారు ఇటువంటి అంశాలు ఏమైనా ఉంటే మీకు తెలియజేయగలరేమో. సింహరాశి కెరియర్. మీరు ఒక నిరుద్యోగిగా ఉంటే ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నట్లయితే ఈరోజు మీ బంధువు ఒకరు కానీ మీ స్నేహితుడు కానీ మీకు చాలా మంచి నిర్మాణాత్మకమైన సహాయాన్ని అందించగలరు. అది వాస్తవంగా ఒక ఉద్యోగం లాంటిది కాకపోయినా మిమ్మల్ని సరైన మార్గంలో తీసుకెళ్లగలిగేది ఈ ఉద్యోగ విషయంలో. ఈ సహాయం కోరడంలో ఏమీ భయపడకండి. సింహరాశి ఫైనాన్స్. టూరిజం రంగంలో ఉండేవారు వారి యొక్క ధైర్యం, రిస్క్ తీసుకునే స్వభావంతో విజయాన్ని సాధించవచ్చు. మీలో ఉండే సర్దుకుపోగలిగే గుణం ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో మీకు తోడ్పడుతుంది. మీ తెలివితేటలు పనిలో మీకు ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. అటు తరువాత మీరు మరికొన్ని అదనపు బాధ్యతలు ఇవ్వబడవచ్చు. మీ యొక్క సంపాదించగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. సింహరాశి హెల్త్. పీడకలలు మిమ్మల్ని బాధించవచ్చు. ఇటువంటి పీడకలలు రాకుండా నిద్రకు ఉపక్రమించే ముందు ప్రోత్సాహకరమైన, సంతోషకరమైన విషయాల గురించి తలపోస్తూ నిద్రపోండి. ఇటువంటి పీడకలలను అన్నింటినీ మర్చిపోండి. అంతే, అవి కేవలం కలలే కదా. మొహం మీది ఆ చిరునవ్వుతో ఈ రోజును ప్రారంభించండి తిరిగి. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు కొంత ఆందోళనకరంగా, అస్తవ్యస్తంగా, చాలా చిరాకుగా, కొట్లాడే మూడ్లో ఉంటారు. ఈ ఆందోళనకు, ఒత్తిడికి, అశాంతికి కారణాలు ఏమైనప్పటికీ ఈ మాదిరి మూడ్లోకి జారిపోకుండా మీ మనోభావాలను కనిపెట్టి చూస్తూ వాటిపై వెంటనే అతిగా ప్రతిస్పందించకండి. సమస్యలు మామూలే, వాటిని మీరు తప్పకుండా అధిగమిస్తారు. కన్యా రాశి రొమాన్స్. వాగ్వివాదంతోనూ తీవ్రంగా ప్రతిస్పందిస్తూ ఉండే గుణంతోనూ ఉండే మీరు మెలకువగా ఉండండి. ఈరోజు ఈ లక్షణాలు మీ బాంధవ్యాలలో ఇంకా ఒత్తిడిని, ఉద్రిక్తతను కలుగజేస్తాయి. ఈరోజు మీ ఇంట్లో శాంతిని నెలకొల్పుకునే రోజు. అలాగే మీ భాగస్వామితో మీ అనుబంధాన్ని ఇంకా బలోపేతం చేసుకునే రోజు. మీ చెడ్డ మూడ్ను సులువుగా మీ ప్రేమ ఓడించి వేస్తుంది కదా. కన్యా రాశి కెరియర్. ఇటీవలి కాలంలో ఆఫీసులో సంభవించిన ఒక అస్తవ్యస్త, గందరగోళమైన సంఘటన నుండి తిరిగి మామూలు స్థితికి చేసుకోవాలని ఆశించే ఈ రోజును వదిలివేసి మీ స్నేహితులతో సరదాగా, ఖుషీగా కాలక్షేపం చేస్తూ రిలాక్స్ అవ్వండి. ఇటీవల మీరు పని కోసం ప్రయాణం చేస్తూ ఉండవచ్చు. అందుచేత మీరు కాస్త R&R టైం కోసం సిద్ధంగా ఉన్నారు. కొంతకాలం నుండి ఈ ప్రయాణపు రణగొణ ధ్వనులతో సతమతమై ఉన్న తరువాత మీ మామూలు షెడ్యూల్ ప్రకారం తొందరలోనే పనికి తిరిగి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. కన్యా రాశి ఫైనాన్స్. చాలా కృషి చేసిన తరువాత ఆర్థిక లాభాలు వస్తాయి మీకు. ఈరోజు మీ బడ్జెట్ను మరోసారి మదింపు చేసి కాస్త మిగులు ఉందని తెలుసుకొని హాయిగా గాలిని పీల్చుకుంటారు. ఆర్థిక విషయంలో మీరు చేస్తున్న నిరంతర కృషికి థ్యాంక్స్. మిగులు డబ్బు ఏమైనా ఉంటే వెంటనే బ్యాంకులో వేసేయండి. అది ఉండవలసిన చోటు అదే. అయితే మీ ఆర్థిక అవసరాలు, పరిస్థితులు మీరు అనుకున్నంత గడ్డుగా, ఇబ్బందికరంగా ఏమీ లేవని తెలుసుకోండి. జాగ్రత్తగా బడ్జెట్ను వేసుకుంటూ ఉండటం, ఆదా చేస్తూ ఉండే పద్ధతులను అలాగే కొనసాగిస్తూ ఉండండి. కన్యా రాశి హెల్త్. ఈరోజు మీరు ఒక్కసారిగా అనారోగ్యానికి గురవుతున్నట్లు తెలుసుకుంటారు. ఈ అంశం మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తూ మీలో మానసిక ఒత్తిడిని కలుగజేస్తుంది. అయితే ప్రస్తుత తరుణంలో మీరు తెలివిగా ఉండాలి. ఒక క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్ను కలవండి.
మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి కావలసిన సమాచారాన్ని సేకరించడానికి కూడా ఈ విజిట్ మీకు ఉపకరిస్తుంది. తులారాశి ఓవర్వ్యూ. ఈరోజు ఒక ప్రత్యేకమైన సన్మానం మీకోసం మీ దారిలో ఎదురు చూస్తోంది. ఇది మీకు ఏమీ ఆశ్చర్యపడవలసిన విషయం కాదు. మీరు అందరి చేత ప్రేమించబడి మెచ్చుకోబడుతున్నారు. మీరు పనిచేసే చోట ఉండి మీ పై అధికారుల వద్ద నుండి లభించిన మెచ్చుకోలులో ఇది ఒక వేసం ఎత్తు వంటిది మాత్రమే. తులారాశి రొమాన్స్. ఈరోజు మీ ఇంట్లోనూ అలాగే మీ ప్రణయ జీవితంలోనూ కొంత సామరస్యం ఉన్నట్లు గ్రహిస్తారు. మీ భాగస్వామితో మీరు తృప్తిగానే ఉన్నారు మరియు మీరు వారి పట్ల ప్రేమానురాగాలతో ఆప్యాయతతో ఉంటారు. ఇది మీకు మానసికంగా ఎంతో సంతృప్తిని, వెచ్చని హాయిగా ఉండే ప్రశాంతమైన ఫీలింగ్ను కలుగజేస్తుంది. ఇవి మీరు కలిసి ఉండడానికి చాలా మంచి అనువైన రోజులు. అందుచేత ఇటువంటి క్షణాలను ఎన్ని అందుబాటులో ఉంటే అన్నింటినీ అంతకాలం పాటు ఆనందంగా అనుభవించండి. తులారాశి కెరియర్. మీరు అనుకున్నవన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి కాబట్టి మీకై మీరు నిర్దేశించుకున్న ప్రకారం కావలసినవన్నీ సాధించుకున్నందుకు మిమ్మల్ని మీరే అభినందించుకోవాల్సిన టైం ఇది. మీ బాధ్యతలన్నింటినీ మీరు నెరవేర్చగలుగుతారు సవ్యంగా. అయితే మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అది విజయాలను సాధించటం బాధ్యతలను ఇంకా పెంచుతుంది. దీని భావం మీరు ఇంకా కొన్ని మంచి అవకాశాలను పొందగలగటమే. అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి మీ స్వయం ప్రగతికి మరియు పురోభివృద్ధికి దీనిని ఉపయోగించి లాభం పొందండి. తులారాశి ఫైనాన్స్. మీ హృదయంలో ఈరోజు ఆర్థిక వసతి గురించి మీ జాతకం మీకు అనుకూలంగా పనిచేస్తున్నట్టు తెలుసుకుంటారు. అందుచేత ఈ రోజు మీకు ఆర్థికంగా బ్రహ్మాండమైన ప్రోత్సాహం ఉంటుందని తెలుసుకుంటారు. మీరు ఇటువంటి ప్రోత్సాహకరమైన అభివృద్ధి చాలా శుభప్రదమైనది, ఆహ్వానింపదగ్గది. మీకు ఈ మధ్యనే మీ ఆర్థిక పెట్టుబడుల విషయంలో విసుగెత్తిపోయి ఉన్నారు కాబట్టి ఇటువంటి ప్రోత్సాహకరమైన మార్పులను మీ మంచికే సద్వినియోగం చేసుకోండి. తులారాశి హెల్త్. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మీరు ఈ రోజు అమోఘంగా ఉంటారు. అన్ని పనులను సక్రమంగా నిర్వహిస్తూ మీరు చాలా తెలివిగా ఉంటారు. ఆహారం తినడం విషయంలో కూడా అలాగే శారీరకంగా కూడా చాలా హుందాగా ఉండేట్లు చూసుకుంటారు. కానీ వంట చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక చిన్న గాయం అయ్యే అవకాశం ఉంది కాబట్టి నిప్పు విషయంలో మాత్రం మీరు ఖచ్చితమైన జాగ్రత్తను తీసుకోవాలి. మనస్సును దృష్టిని దాని మీద పెడుతూ అలాగే ఇతరగా వేడిగా ఉండే వస్తువుల విషయంలో కూడా. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. మీ వనరులతో ఈ రోజు మీరు చాలా ఉదారంగా ఉండే రోజు. మీరు ఏదైనా ఒక ధార్మిక సంస్థకు విరాళం ఇవ్వవచ్చు లేదా మీ భాగస్వామికి ఒక బహుమతినివ్వవచ్చు. ఈరోజు ఏ విధంగా చూసినా మీ యొక్క ఉదార స్వభావంతో ఎవరో ఒకరు లాభం పొందుతారు. ఈరోజు ఇతరులకు మీ దయాదాక్షిణ్యాలను మానవతను పంచడంలోనే మీరు ఆనందం పొందుతారు. వృశ్చిక రాశి రొమాన్స్. ప్రణయ పదంలో ఈరోజు మీకు ఒక కలయిక తిరిగి సంభవించేట్లు ఉంది. చిరకాలపు ప్రణయపూరితమైన ఒక స్నేహితుడు రావడమో లేకపోతే చిరకాలంగా మీరు రహస్యంగా ఆశపడుతున్న ఒకరెవరో రావటమో జరగవచ్చు. ఈ అతిథి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తూ మీ గుండెని పైకి క్రిందకి ఊగుసలాడిస్తాడు. కాసేపు ఈ వ్యక్తిని కలవడం మిస్ అవ్వకండి. ఇంకా కాంతిరేఖలు అలాగే ప్రకాశించగలుగుతాయేమో చూడండి. వృశ్చిక రాశి కెరియర్. ఈ రోజు మీరు విజయాన్ని సాధించడం మొదలు పెడుతూనే వృత్తిపరమైన మీ కలలు సాకారం అవటం ప్రారంభమవుతుంది. అయినా మీ శ్రేయస్సు దృష్ట్యా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తూ ప్రోత్సాహకరమైన దృక్పథంతో ఉంటూ ఉండటం మీకే మంచిది. ఇంకా గట్టిగా పనిచేస్తూ కృషి చేసేందుకు మీ విజయాలను ఒక ప్రోత్సాహకంగా తీసుకోండి. మీ కలలను సాకారం చేసుకోవటానికి మీ ఏకాగ్రతతో పనిలో కూడా అవిశ్రాంతంగా కృషిని ఇలాగే కొనసాగిస్తూ ఉండండి. వృశ్చిక రాశి ఫైనాన్స్. మీ ఆర్థిక రంగానికి సంబంధించి ఈరోజు మీకు శుభవార్తను తీసుకొస్తుంది. మీరు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా లేకపోతే ఒక వ్యాపార ప్రతిపాదన కోసం వేచి చూస్తూ ఉన్నా ఈ రోజు అటువంటి అనుకూలమైన రోజు. కార్పొరేట్ రంగంలో మీరు ఇంకా పైకి ఎదగటానికి మీరు కష్టపడి చేసిన కృషి శ్రమ ఈనాటికి ఫలితాలను ఇస్తున్నాయి. వృశ్చిక రాశి హెల్త్. ఈరోజు ఇంటి దగ్గర నుండి దూరంగా వెళ్ళటానికి సాహసించకండి. రోడ్డు కండిషన్లు అధ్వాన్నంగా ఉండేట్లు కనిపిస్తుంది. ప్రస్తుత తరుణంలో విపరీతమైన వర్షాలు లేక ఇతర సహజ వైపరీత్యాలు మీకు దగ్గరలో ఉండే రోడ్ కండిషన్ను ధ్వంసం చేయడానికి తావిచ్చాయి. నిర్మాణం పనులు జరుగుతూ ఉండడం వల్ల కూడా రోడ్ కండిషన్ పాడైపోయి ఉండవచ్చు. అస్తవ్యస్తంగా ఉండే ఈ పరిస్థితి వల్ల మీరు ట్రాఫిక్లో చాలా గంటల సేపు ఇరుక్కుపోయే అవకాశం కనిపిస్తుంది. అందుచేత మీరు ఇంటి వద్ద నుండి చాలా దూరం వెళ్ళవద్దని సలహా ఇవ్వబడుతున్నారు. ధనుర్ రాశి ఓవర్వ్యూ.
అధికారంలో ఉన్న కొంతమంది మీకు ఈ రోజు కొన్ని ఇబ్బందులను సృష్టించవచ్చు. అయినా సరే మీరు దృఢ నిశ్చయంతో జాగ్రత్తగా ముందుకు అడుగు వేస్తూ పోవాలి. ప్రస్తుతం మీ చుట్టూ కొన్ని దుష్ట శక్తులు పొంచి ఉన్నాయి. మీ వైఖరిలో చాలా నిగ్రహంతో జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉంది. ధనుర్రాశి రొమాన్స్. మీలోని క్రొత్త ప్రోత్సాహకరమైన దృక్పథం మీ భాగస్వామి యొక్క దృష్టిని ఆకర్షిస్తుంది. మీ మూడ్లో వచ్చిన ఈ మార్పు మీ ఆలోచన సరళి మీ అనురాగ బంధానికి కొత్త ఊపిరిని పోస్తుంది. అలాగే మీ భాగస్వామిని మీ వద్దే ఉండాలనే కాంక్షతో ఇంకా సంతోషంగా ఉండేటట్లు చేస్తుంది. ప్రోత్సాహకరమైన ఆలోచనలు, సంతోషకరమైన ఆనందకరమైన మూడ్ మీ అనురాగ బంధం ఒక ఆరోగ్యకరమైన ప్రతిపాదన పైన ఉండేటట్లు చేస్తాయి చాలా కాలం వరకు. ధనుర్రాశి కెరియర్. ముఖ్యమైన నియమిత కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఆఖరికి మీ ప్రణాళికలు వ్యూహాలు సఫలమైనవి. మీరు మీ యొక్క తెలివితేటలను కౌశల్యాన్ని వీటిపై సారించటం మొదలుపెట్టిన వెంటనే పెద్దవి క్లిష్టతరమైనవి దబాయించి తీసుకునేటటువంటి అంశాలు చిన్నవిగా కుంచుకుపోవటం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండి మీ మార్గంలో మీకు తగిలే అడ్డంకులను మీకు అనువుగా ఉండేటట్లు మలుచుకోగలరు మీరు. అలాగే ప్రజలను పీడించే కొన్ని అంశాలను కూడా మీరు సునాయాసంగా చక్కబెట్టగలరు. జటిలమైన సమస్యలకు కూడా మీరు అతి సామాన్యమైన సూక్ష్మ పరిష్కారాలను కనుగొనగలరు. మీలో ఉన్న ఈ సుగుణాలకు అభినందనలు. ధనుర్రాశి ఫైనాన్స్. ఈ రోజు ఆర్థికంగా మీరు పెద్ద మొత్తంలో నష్టాన్ని చవిచూసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ ఖర్చులపై మీరేమీ దురుసుగా నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే మీ జీవితంలో ఇతర రంగాల్లో కూడా మితంగానే ఉండండి. అనుకోని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి కాస్త అణిగి ఉండవలసిన రోజు ఇది. రేపటి కోసం ఆశగా చూస్తూ. ధనుర్రాశి హెల్త్. ఈ రోజు మీ నిద్రకు భంగం కలిగినట్లు గమనిస్తారు. మీరు పగటిపూట పేరుకుపోయిన ఒత్తిడిని మీరు నిద్రపోయే ముందు వదులుచుకోలేకపోయినందువల్ల నిద్రపోయే ముందు రణగుణ ధ్వనితో ఉండే టీవీని చూడకండి. లేకపోతే ఒక పుస్తకాన్ని చదవటానికి ప్రయత్నించండి. మీ భాగస్వామితో సౌమ్యంగా నెమ్మదిగా మాట్లాడటం నిద్రపోయే ముందు మీకు ప్రశాంతమైన హాయిని గొలిపే నిద్రనివ్వచ్చు. రాత్రంతా నిద్రపోయే ముందు కొద్ది నిమిషాల సేపు చేసిన ధ్యానం కూడా మీకు బ్రహ్మాండమైన మేలు చేకూర్చవచ్చు. మకర రాశి ఓవర్వ్యూ. ఈసారి మీకు విద్యా విషయాలలోనూ తెలివితేటలను సంపాదించుకోవడంలోనూ మంచి సమయం ఇదేననే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ జ్ఞాన పరిధులను పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ దినచర్య మీకు కొంచెం రొటీన్గా కనిపిస్తూ ఉంటే మీ మనసుకు క్రొత్త ఆలోచనలు అనుభవాలు సంపాదించాలని తెలుసుకోండి. మకర రాశి రొమాన్స్. ఈరోజు మీరు ఒక స్నేహితుడిని కలిసి ఈ వ్యక్తి కోసమే మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లు మిణుకు అనిపించే ఆ గుర్తింపును కూడా చూస్తారు. మీకు ఈ వ్యక్తిని గురించి కొద్ది కాలంగానే తెలుసు. అంచేత అతని విషయంలో అంత ప్రాముఖ్యాన్ని ఇవ్వకండి. ఏమైనప్పటికీ అతనిని గురించి మనసులో ఆలోచించుకోవడానికి ఈ టైంను ఉపయోగించుకోండి. అలాగే అతను లేక ఆమె మీకు సరైన జోడీయేనా అని పరిశీలించండి. మకర రాశి కెరియర్. థియేటర్ పర్సనాలిటీలకు వారి సృజనాత్మకత సహాయపడుతుంది. వారి జీవితంలో అత్యున్నతమైన కాలంలో వారు ముందుకు సాగిపోతూ ఉంటారు. కాబట్టి ఏమైనప్పటికీ పట్టు విడవకుండా శ్రమను కొనసాగిస్తూ ఉండే గణనీయమైన సామర్థ్యం కావాలి. ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి మరియు దానిని ఆచరణలో పెట్టుకోవడానికి మీరు ఆశిస్తున్న ఫలితాలను నిజం చేసుకోవాలంటే ఆత్మవిశ్వాసం మరియు అంకిత స్వభావం మీకు దోహదం చేస్తాయి. మకర రాశి ఫైనాన్స్. మీరు మీ కంపెనీలో ఉన్నత స్థాయిలో ఉన్నట్లయితే ఈ రోజు మీకు చాలా లాభసాటి అయిన రోజు. ఈ మధ్య మీ కంపెనీ ఉత్పాదకత చాలా అమోఘంగా ఉండవచ్చు. అలాగే వారు మీకు ఉత్పాదకతతో కూడిన బోనస్ను ఇవ్వాలని నిర్ణయించడం జరిగి ఉండవచ్చు. ఇది మీకు బోనస్ రూపంలో వచ్చిన సొమ్ము కాబట్టి మీరు దీనిలో కొంత భాగాన్ని ఉదారంగా అవసరంలో ఉన్న వారికి విరాళం ఇవ్వటానికి ఉపయోగించవచ్చు. మకర రాశి హెల్త్. ఈరోజు మీరు విలాసవంతమైన ఖరీదైన ఆహారాన్ని మీకు దగ్గరలో ఉండేటట్టు దాన్ని తీసుకోవాలనే ఆసక్తి కలిగి ఉంటారు. మంచి బాగా ఉండి ఎస్టాబ్లిష్మెంట్లో ఆహారం తీసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే రకరకాల నోరూరించే పదార్థాలను తింటారు. ఇటువంటి ఆనందభరితమైన ఉద్వేగభరితమైన సమయాన్ని ఎంజాయ్ చేయండి. ఇటువంటి అవకాశాలు రోజు వచ్చేవి కావు. దీనివల్ల మీరు పొందే ఆనందం సంతోషం మీరు తీసుకున్న ఎక్స్ట్రా క్యాలరీలకు మీరు ఫీల్ అయ్యే అపరాధ భావం దానికి సరిపోతుంది. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబంతో జరిగే ఒక కార్యక్రమంలో ఒక వివాహం లాంటిదనుకోండి. మీ యొక్క రోజు ఉండే రణగుణ ధ్వని వంటి రొటీన్ జీవితానికి కాసేపు బ్రేక్ వేయండి. ఈ పండుగ లాంటి వాతావరణాన్ని మీరు పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. జీవితంలో ఉండే అలసటలను ఒత్తిళ్లను తట్టుకోవడానికి
జీవితాన్ని ఎంజాయ్ చేయటమే మార్గం. కుంభరాశి రొమాన్స్. మీరిద్దరూ కలిసి ఉమ్మడిగా ఎదుర్కొనడం వల్ల మీ సంబంధాలలో ఉండే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈరోజు మీ సంబంధాలన్నీ ఎప్పుడూ తీయని జ్ఞాపకంగా ఆనందంగా ఎంజాయ్ చేయగలిగేలాగా ఉంచడానికి మీరిద్దరూ కలిసి కృషి చేయాలి ఎల్లప్పుడూ. ఇది ఇలా సాగిపోతూ ఉండటానికి ప్రతిసారి కూడా మీరు ఒకరికొకరు సలహాలనిచ్చి పుచ్చుకుంటూ ఉండండి. దీర్ఘకాలం ఉండగలిగే సంబంధ బాంధవ్యాలకు సరైన అవగాహన ఒక పునాదిగా పనిచేస్తుందన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. కుంభరాశి కెరియర్. ఈరోజు మీరు ఎక్కడికి చేరుకోవలసిన అవసరం ఉందో అక్కడికే సూటిగా మరియు పట్టుదలతో చేరుకోవలసిన టైం ఇది. ఈరోజు మీకోసం మ్యాజిక్ బుల్లెట్లు ఏమీ లేవిక్కడ. కానీ మీ యొక్క అంగీకారాన్ని, సంసిద్ధతను కష్టపడి కృషి చేస్తూ చేతిలో ఉన్న పనిని సాధించుకోవడానికి ఉపయోగించుకున్నట్లయితే మీరు ఈరోజు విజయ పంథాలో సుదూర తీరాలకు చేరుకోవడం ఖాయం. మీ యొక్క శక్తి యుక్తులపై నిజాయితీగా ఉండండి. అలాగే మీలో ఉన్న శక్తిని, యుక్తిని కొత్త పుంతలను తొక్కనియండి. కుంభరాశి ఫైనాన్స్. కొంతమేరకు మీ ఆస్తిపాస్తులను మెరుగుపరచడానికి ఎక్కువగా ఖర్చు చేయవలసిన అవసరం మీకు రాబోతుంది. మీ తాహతు బడ్జెట్ను మించి అధికంగా చేయవలసి రావడంతో ఇటువంటి ఆస్తిపాస్తులను మెరుగుపరచుకోవడంలో అంటే ఇల్లు లేక భూమి మొదలగు వాటిని మీరు కాస్త ఆర్థిక ఒడిదుడుకులలో చిక్కుకునే అవకాశం ఉంది. మీరు ఈ రోజు చేసే ఈ ఖర్చు భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు మీకు చాలా లాభదాయకమైంది కాబట్టి డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడకండి. కుంభరాశి హెల్త్. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈరోజు మీకు మంచి శుభవార్త అందవచ్చు. మీ స్నేహితుల పట్టుదల మరియు సహాయంతో ఆల్కహాల్ ముట్టుకోకుండా దూరంగా ఉండటానికి మీరు నిర్ణయించుకొని విజయులవుతారు. ఇది మీలోని రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాదు, మీ ఆరోగ్యాన్ని కూడా మేలు చేస్తుంది. మీనరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ ఇంట్లో సుఖ సంతోషాలు తాండవిస్తాయి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలతో గత కొద్ది కాలంలో జరిగిన వివాదాస్పద సంఘటనలన్నీ మర్చిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుని ఎంతో సంతోషాన్ని అనుభవిస్తారు. ఒకరి పట్ల ఒకరు ఎంతో కృతజ్ఞతాభావం కలిగి ఉంటారు. మీనరాశి రొమాన్స్. ఈరోజు ఒక దూరపు ఆప్తులు మీకు తారసపడవచ్చు. ఈ తరుణంలో అయితే భయపడకండి, అది తాత్కాలికమైనది. ఈ విషయంపై మరీ అంతగా ఆలోచించకండి. ఈ చెడ్డ మూడ్లో అలాగే నెగిటివ్ వ్యక్తి మీ మార్గంలోకి రావడం గురించి కూడా వదలండి. ఇక ఓపికతో సహనం పాటిస్తూ ఉండండి. స్నేహితులతో కానీ కుటుంబంతో కానీ ఏదో ఒకటి చేయండి. అనవసరపు వాదనలోకి దిగవద్దు ఈరోజు. మీనరాశి కెరియర్. క్రొత్త ఆలోచనలతో మీరు ఉధృతంగా దూసుకుని పోతూ ఉంటే వృత్తిలో మీ నైపుణ్యం విజయవంతంగానే ఉంటుంది. మీలోని ఉత్సాహాన్ని, ఆతృతను మీ సీనియర్లకు చూపించండి. కొంతమందికి ఇది ప్రమోషన్ తెప్పించవచ్చు రివార్డు రూపంలో. విజయాన్ని సాధించాలనే కోరిక, ఆకాంక్ష ఉన్నవారు వృత్తిలో అందరి దృష్టి తమపై పడేటట్లు చేసుకోగలరు. మీలో ఉండే నైపుణ్యాన్ని, కౌశల్యాన్ని ప్రదర్శించడానికి ఇదే అనువైన టైము. అలాగే అందరి దృష్టిని మీరు కోరుకునే విధంగా ఆకర్షించడానికి కూడా మీ సామర్థ్యం మీకు కొన్ని క్రొత్త బాధ్యతలను అప్పగిస్తుంది. మీనరాశి ఫైనాన్స్. బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తూ ఉండే వృత్తి నిపుణులు ప్రమోషన్తో అదనపు బాధ్యతలను కూడా ఇవ్వబడతారు. ఈరోజు మీరు కష్టపడి చేసిన పనికి ఆర్థిక రివార్డు దొరుకుతుంది. మీలోని ఆత్మవిశ్వాసాన్ని అమోఘంగా మెరుగుపరిచి అలాగే మీ బ్యాంక్ అకౌంట్ను కూడా ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. ఇటువంటి ప్రోత్సాహం మీ ఆర్థిక అవకాశాలను వృద్ధి చేసుకోవటానికి, మీలో ఉండే సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించడానికి ఇదే అనువైన టైం. మీ వ్యాపారం మీకు ఆర్థిక లాభాలను, వృత్తిపరమైన విజయాన్ని ఆర్జించి పెడుతుంది ఈరోజు. మీనరాశి హెల్త్. ఈరోజు టేక్ ఇట్ ఈజీ వైఖరిని అవలంబిస్తూ ఉండండి. శారీరకంగా మీరు అధిక శ్రమకు లోనవ్వకండి. ప్రమాదం సంభవించవచ్చు మీకు. మీ కండరాలను, నరాలను, జాయింట్లను గమనిస్తూ ఉండండి. మీకు ఈ రెండింటిలోనూ ఎక్కడో ఒక చోట సమస్య తలెత్తవచ్చు. అయినప్పటికీ చిన్న ఎక్సర్సైజు లాంటివి చేయడం మానవలసిన పని లేదు. మీరు అధికంగా ఆటల్లో పాల్గొనకండి. ఈరోజు మీరు సైకిల్ను డ్రైవ్ చేస్తున్నట్లయితే హెల్మెట్ని తప్పకుండా ధరించండి, తీవ్రమైన ప్రమాదాల నుండి తప్పించుకోవడానికి.